హాయ్ అండి. నేను నిన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటి పక్క పొంటి వాళ్ళు మార్నింగ్ 4 గంటలకే లేచి అడవి పందంట అది తీసుకొచ్చి ఇట్లా తాటి కమ్మలతోటి కాలుస్తున్నారు. ఇది ఏందబ్బా వీళ్ళు ఇలా చేస్తుర్రు ఏంటి అని చెప్పేసి ఇట్లా మేము పడుకున్నామండి. పడుకున్నాక వీళ్ళకు పక్క పొంటే కాబట్టి వీళ్ళు అల్లరి చేసుకుంటా కాలుస్తున్నారు. సరే ఒకసారి లేచి చూద్దాం ఏం చేస్తున్నారా అని చెప్పేసి నేను లేచి చూస్తుంటే తాటి కమ్మలతోటి మంట పెట్టి ఆ పందిని అట్లా కాలుస్తున్నారు. అయితే మనకు మేకను కొయ్యడం తెలుసు, కోడిని కొయ్యడం తెలుసు, కానీ ఇదేంది పందిని వీళ్ళు ఇలా కోస్తున్నారా ఏంటా అని చెప్పేసి నేను ఇంట్రెస్టింగ్గా ఫోన్ తీసి వీడియో తీయడం మొదలుపెట్టిన. అయితే మనకు ఇలా పందిని ఇలా తాటి కమ్మలతోటి మంట పెట్టి అట్లా కాల్చి పైన బూరు తీస్తారట. అట్లయితేనే ఇది తినచ్చట ఈ పందిని. కానీ మనం మాత్రము ఇట్లా మేకను కోసి ఆ పైన తోలు తీసేసి స్కిన్లు వేసి తినేస్తాం కదా, వీళ్ళు అట్లా కాదన్నట్టు. ఆ తాటి కమ్మలను కాల్చుకుంటా వేడి మీద ఉన్నప్పుడే చాగు పట్టుకొని ఇట్లా మొత్తం పైన ఉన్న తోలు మొత్తం తీసేస్తున్నాడు ఆయన. అయితే ఒకరు కాకపోతే ఒకరు అచ్చుకుంటా తీస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకు కూడా కాలుతుంది చేతి. చూడండి అది వేడి మీద ఉన్నప్పుడు ఎట్లా పొగలు వస్తుందో వాళ్ళకు కూడా కాలుతుంది కదా, అందుకనే ఒక్కరు కాకపోతే ఒక నలుగురు ఐదుగురు అయితే ఉన్నారండి అక్కడ వాళ్ళు కాల్చేటప్పుడు. సరే చూద్దాం ఇంకేం చేస్తారా అని చెప్పి చూస్తుంటే ఒక పక్కకు బూరు మొత్తం తీసేసారు, ఇంకో పక్కకు కూడా ఇట్లా ఎంటుకలు ఉన్నాయి కదా అది కూడా తీసేయాలని చెప్పేసి ఆ తాటి కమ్మతోటి ఆయనకి ఎంత మంట కలుగుతుందో అగ్గి కలుగుతుందో కదా, అయినా కానీ కాల్చుకుంటా మళ్ళీ ఇంకోతను వచ్చి తీసేస్తున్నాడు. కానీ అది వేడి మీద ఉన్నప్పుడే అట్లా తీస్తారట. కానీ మనకైతే అట్లా మేకను అట్లా తీయం కదా, మనము మంచిగా పైన తోలు తీసేసి మంచిగా తినేస్తాము. కానీ వీళ్ళు ఇట్లా తోలు కాల్చేసి పైన వెంట్రుకలను కాల్చేసి ఇట్లా మళ్ళీ కడుగుతున్నారు. ఇప్పుడు నీళ్ళు పోసి కూడా కడుగుతున్నారు. అట్లా ఎందుకు కడుగుతారు అని అంటే కాల్చినాం కాబట్టి పైన మొత్తము బూడిద గిట్లా వంత పడుతుంది కదా, నల్లగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కాల్చి మళ్ళీ అదే చాకులతోటి క్లీన్గా తెల్లగా గీకుతున్నారు. చూడండి భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇద్దరు సాపు చేసిన కొద్దీ ఒక అతను నీళ్ళు చల్లుతుండు, అట్లా మొత్తం తెల్లగా గీకి అది కోసి ఇక దాన్ని మొత్తం సేమ్ మన మేకని ఎట్లా చేస్తారో వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు, పేగులు తీసి ఇట్లా. సరే ఇంకేం చేస్తారా అని చెప్పేసి నేనైతే చూస్తూనే ఉండిపోయినా. మొత్తం చూడండి అతనైతే ఏదో గిన్నె పట్టుకొని ఏదో కావాలన్నట్టు చూస్తున్నాడు. పందికి అక్కడ గుండె ఉంటుందట అండి, అది గుండెనట. ఇది ఏంటిదని నేను అడిగితే ఇది గుండె అని చెప్పి చూపిస్తుండు. సేమ్ మనిషికి ఎట్లా ఉంటుందో వీటికి కూడా అట్లనే ఉంటుందమ్మా అని చెప్పి చూపిస్తుండు. ఇక అవంతా తీసుడు అయిపోయినట్టున్నది, తీసుకెళ్తున్నారు కడిగేయడానికి. మంచిగా కొట్టడం అది కడిగేయడం కోసం అని మంచిగా ఒక కింద సాప, మన సేమ్ మేకను కొట్టడానికి ఎట్లా కింద సాప వేస్తాము వాళ్ళు కూడా అట్లా వేసి కొడుతున్నారు. నా ముందైతే ఇంకో అతను కూడా వీడియో తీసుకుంటుండు, ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు అన్నట్టు వీడియో తీసుకుంటుండు. పందికూర అయితే చాలా టేస్టీగా ఉంటుందట అండి. నేను అడిగిన ఇది ఇట్లా ఉంటుంది మరి, మేకను తింటారు కదా, మేకతోటి కోడితోటి అయితే మాకు తెలుసు, మరి ఇది ఎలా ఉంటుంది అని అంటే ఇది కూడా బాగుంటుందమ్మా మేము తింటాము అని కూడా అన్నారు. అంటే ఇది ఎవరైనా తింటారా లేకపోతే మీరే తింటారా అని అంటే తినేవాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా తింటారు, ఇష్టం లేని వాళ్ళు తినరు. అడవి పంది కాబట్టి మంచిది కదా హెల్త్కు అని చెప్పేసి. అడవి పంది అయితే మంచిదమ్మా, తింటే పర్వాలేదు. ఎక్కువ కడుపుతోటి ఉన్న వాళ్ళు అండ్ డెలివరీ అయిన వాళ్ళు బాలింతలు తింటే మంచిదంట ఇది తింటే, ఎందుకంటే పాలు లేని వాళ్ళు ఈ పందికూర తింటే పాలు పడతాయట అండి. అది కూడా అడిగిన, అడవి పందికూర మాంసం తింటే పాలు పడతాయట.
ఎప్పుడైనా ఎవరికైనా పాలు పడట్లేదు, మాకు పిల్లలకి పాలు సరిపోవటం లేదు అనుకుంటే అడవి పంది కూర ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని తినండి. నేను కూడా వాళ్ళ దగ్గరనే అడిగి తెలుసుకున్నా. ఇక వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి మంచిగా కొట్టుకుంటున్నారు, చిన్న చిన్నగా కొడుతుర్రు. అండ్ ఇంకొకటి కుక్క వీళ్ళు చెప్పిరండి, కుక్క కరిస్తే కూడా ఈ పంది అంట మన ఇండ్లల్లో తిరుగుతాయి కదా, ఆ పంది రక్తము తీసుకొచ్చి తాగితే కుక్కకి వైద్యం, అదే కుక్క కరిచినందుకు వైద్యం అట అండి. అది కూడా అంటే విషం అనేది మనకి వెక్కకుండా ఆ రక్తం అనేది అది చేస్తుందట. అది కూడా ఒక పాయింట్ వీళ్ళు చెప్పిర్రు. ఈ పంది వల్ల లాభం ఏంటిదనంటే, ఒకటి పిల్లలకి పాలు పడకపోతే అడవి పంది కూర తింటే పాలు పడతాయట. అండ్ ఇంకోటి కుక్క కరిస్తే ఈ పంది రక్తం దాగి ఒక 1/2 అవర్ ఉరకాలంట. అట్లా ఉరికినప్పుడు కుక్క విషం అనేది మన పేగులకి ఇంకకుండా ఉండి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందంట. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.